అంశాల్లో మేము చెప్పడం కంటే కూడా మీరే మీడియా మిత్రులే పత్రికలలో రాసిన రాతలు కానీ వేసిన ఫోటోలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించినటువంటి విజువల్స్ కానీ చేసిన స్టోరీస్ కానీ ఇవే అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పిన దానికంటే కూడా ప్రజల యొక్క స్వచ్ఛంద భావనను మీడియానే ఎలుగెత్తి చాటినటువంటి చాలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం యొక్క తీరు మార్చలేదు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పి విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వివరించాలి ఏం చేసినా.